బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో కూడా ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఇందులో వచ్చేసి మీకు ఎలాంటి కేవైసీ లేదు అండ్ ఎలాంటి మనీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో టోటల్గా వచ్చేసి సెల్ఫ్ అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అన్లిమిటెడ్ రెఫర్ ట్రిక్ అయితే చెప్తాను. సో ఆ ట్రిక్ యూస్ చేసుకుని కూడా మీరు ఈజీగా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఏంటి అప్లికేషన్ ఏంటి, ఇందులో వచ్చేసి ఎలా సెల్ఫ్గా అర్నింగ్ చేసుకోవాలి, అర్న్ చేసుకున్న మనీ ఎలా విత్డ్రా చేసుకోవాలి, టోటల్ ప్రాసెస్ వచ్చేసి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ అంతకంటే ముందు ఎవరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఈజ్ మనీ అనేది మనకు అప్లికేషన్ నేమ్. అండ్ ఇది వచ్చేసి మనకు రీసెంట్గా లాంచ్ అయిన యాప్. అండ్ ఇందులో వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో యాప్ సంబంధించిన లింక్ అయితే యాప్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ నుంచి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ ఇక్కడ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మన యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. సింపుల్గా ఈ యారో అయితే కనిపిస్తుంది కదా, అండ్ దీనిపైన అయితే స్లైడ్ చేయండి. స్లైడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. స్టార్ట్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ గూగుల్ లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంది. అంతకంటే ముందు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అలో చేసి గూగుల్ లాగిన్ పైన అయితే క్లిక్ చేసి ఏదో ఒక ఈమెయిల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్వైట్ కోడ్ అయితే అడుగుతుంది. కంపల్సరీగా మీరు ఇన్వైట్ కోడ్ ఇస్తేనే మీకు సైన్ అప్ బోనస్ కింద 20 రూపీస్ అయితే ఇస్తున్నారు. కాబట్టి కింద డిస్క్రిప్షన్లో లింక్ రెఫర్ కోడ్ అయితే ఇచ్చింటాను. సో రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత లెట్స్ గో పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ లెట్స్ గో పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ షో మీ టు గెట్ 600 కాయిన్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఇక్కడ నుంచి మీరు యాప్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే సింపుల్గా స్కిప్ ఐ డోంట్ నీడ్ పైన అయితే క్లిక్ చేయొచ్చు. సో ఎవరైనా ఇక్కడ నుంచి అమౌంట్ మనీ స్టార్ట్ చేయాలనుకుంటే సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఒక యాప్ అయితే చూపిస్తుంది. సింపుల్గా యాప్ని అయితే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసిన తర్వాత ప్లే అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మళ్ళీ యాప్ని అయితే ఓపెన్ చేసి ఒక 1 మినిట్ అయితే గేమ్ క్లోజ్ చేయకుండా యాప్ని అయితే ఓపెన్ చేసి పెట్టుకోండి. అండ్ వన్స్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత 1 మినిట్ ఓపెన్ చేసి తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి మళ్ళీ. అండ్ ఈజ్ అప్లికేషన్లో వచ్చేసిన తర్వాత మీరు ఏదైతే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసారో, సో డౌన్లోడ్ చేసిన స్క్రీన్ షాట్, సో ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. వన్స్ ఇక్కడ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ ఆఫర్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. ఓకే పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు సైన్ అప్ బోనస్ కింద 2 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నందుకు మనకు ఎక్స్ట్రాగా మనకు 620 కాయిన్స్ కానీ 640 కాయిన్స్ కానీ అయితే వచ్చేసాయి. టోటల్గా మీకు 8 రూపీస్ వ్యాలెట్లు అయితే వచ్చేసాయి. నేను చెప్పింది మీకు 20 రూపీస్ అయితే సైన్ అప్ బోనస్ అయితే చెప్పాను. సో మీకు 20 రూపీస్ సైన్ అప్ బోనస్ కావాలి అండ్ మీ అకౌంట్ వచ్చేసి వెరిఫై కావాలంటే కంపల్సరీగా సో మీరు 2 టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ టాస్క్ వచ్చేసి మీరు కంప్లీట్ చేసినట్టు, అండ్ సెకండ్ టాస్క్ కూడా ఎలా కంప్లీట్ చేయాలో క్లియర్గా చెప్తాను చూడండి. సింపుల్గా ఇక్కడ మీకు అంతకంటే ముందుగా ఇక్కడ డైలీ రివార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేసి మీరు డైలీ చెక్ ఇన్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి మనకు ఫస్ట్ డే చెక్ ఇన్ చేసినందుకు 60 కాయిన్స్, అండ్ సెకండ్ డే చెక్ ఇన్ చేసుకున్నందుకు 80 కాయిన్స్, అండ్ థర్డ్ డే చెక్ ఇన్ చేసుకున్నందుకు 100 కాయిన్స్, అండ్ 7th డే మనం చెక్ ఇన్ చేసుకున్నందుకు అప్ టు మనకు 400 కాయిన్స్ అయితే ఇస్తున్నారు. అంటే మనకు 4 రూపీస్ వరకు అయితే ఇస్తున్నారు. సో ఇలా మనం డైలీ చెక్ ఇన్ చేసుకోవచ్చు. అండ్ ఎంతకంటే ముందుగా మీరు యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే సింపుల్గా అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి మీరు మిగతా యాప్స్ని ట్రై చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ మీకు ఆల్ ఆఫర్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి కొన్ని యాప్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత సో నేను కూడా ఒక యాప్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాంటి పేజ్ అయితే వస్తుంది. సింపుల్గా ఇందులో వచ్చేసి మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాలి, తర్వాత రిజిస్టర్ అయితే చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేయండి. రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకు ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనం యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత యాప్లో మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసి దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకోండి. వన్స్ ఇక్కడ ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత ఈ యాప్లో ఏదైతే మీరు యాప్ ఇన్స్టాల్ చేస్తున్నారో సో యాప్ సంబంధించిన ప్రొఫైల్ సెక్షన్లో అయితే వచ్చేసి దాని యొక్క స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇలా. సో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్లే స్టోర్లో వచ్చేయండి. ప్లే స్టోర్లో వచ్చేసిన తర్వాత యాప్ ఇక్కడ ఓపెన్ అని వచ్చి ఉంటుంది కదా. సో దీనికి సంబంధించిన ఇలా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో ఈ 2 స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి ఈజ్ అప్లికేషన్లో. సింపుల్గా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ చేయని చెప్తుంది. సో ఈ స్క్రీన్ షాట్స్ ఏదైతే తీసారో మీరు సో ఈ స్క్రీన్ షాట్స్ ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసాయండి. వన్స్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత కంప్లీట్ ఆఫర్ అయితే వచ్చేసింది. సింపుల్గా ఓకే పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు 2 టాస్క్ కంప్లీట్ చేసుకున్నందుకు టోటల్గా సో దగ్గర ఒక 15 రూపీస్ అయితే వచ్చేసింది. ఎక్స్ట్రాగా మనకు 20 రూపీస్ కూడా అయితే వచ్చేసింది. టోటల్గా నా వ్యాలెట్లో చెక్ చేసుకుంటే సో 2 యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నందుకు జస్ట్ 38 రూపీస్ అయితే మనకు ఇన్స్టాంట్గా అయితే వచ్చేసింది. అది కూడా సైన్ అప్ బోనస్తో కలిపి 38 రూపీస్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో గేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సింపుల్గా ఒక ఆఫర్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఆఫర్ని మనం డౌన్లోడ్ అయితే చేసేసాం. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే అనే ఆప్షన్ అయితే ఉంది. దీనికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ అయితే తీసాను. అండ్ ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడ నుంచి మనం సింపుల్గా ఏదైతే ఇక్కడ
యాప్ డౌన్లోడ్ చేసామో సింపుల్గా యాప్ని వచ్చేసి ఒక 1 మినిట్ అయితే ఓపెన్ చేయాలి. సింపుల్గా 1 మినిట్ ఓపెన్ చేస్తే చాలు మనకు. సో దానికి సంబంధించిన కాయిన్స్ కూడా అయితే యాడ్ అయితే అవుతాయి. సో లైవ్గా వచ్చేసి ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు. సింపుల్గా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ ఆల్ ఆఫర్స్ అని ఉంటుంది. ఆల్ ఆఫర్స్లో ఒకసారి చెక్ చేసుకోండి, లేదంటే మీకు సింపుల్గా మోర్ రివార్డ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మై ఆఫర్స్లో వెళ్ళి చూపిస్తాను మీకు. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటూ కొన్ని యాప్స్ అయితే ట్రై చేస్తాను, దానికి సంబంధించిన కాయిన్స్ కూడా నాకు రిసీవ్ అయితే అయ్యాయి. సో ఇక్కడ మీకు ఆల్ ఆఫర్స్ మీకు డైలీ చూపిస్తూనే ఉంటాయి. ఒకవేళ మీకు కనిపించలేదు అనుకుంటే సింపుల్గా మోర్ రివార్డ్స్లో వెళ్ళి చేసి కూడా మీరు ఇక్కడ కొన్ని యాప్స్ అయితే ఇచ్చింటారు. యాప్స్ని అయితే డౌన్లోడ్ చేసుకుని దానికి సంబంధించిన రిలేటెడ్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి అంతే అర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు 100 కాయిన్స్ అంటే 1 రూపీ. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందులో వచ్చేసి మీకు డైలీ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో యాప్ ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసే యాడ్స్ కూడా అయితే వస్తుంటాయి కొన్ని. సో అలా కూడా మీరు ట్రై అయితే చేసుకోవచ్చు. అంటే మనకు కొత్తగా అప్డేట్స్ అంటే కొత్త యాప్స్ అయితే రిలీజ్ చేస్తుంటాయి ఆ డైలీ వచ్చేసి. సో ఇలా మీరు ఆఫర్స్ అయితే కంప్లీట్ చేసుకుని ఈజీగా మనీ అయితే చేసుకోవచ్చు. సో మస్ట్ అండ్ షుడ్గా మీరు 2 ఆఫర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత సో మీ యొక్క అకౌంట్ వెరిఫై కావాలంటే కంపల్సరీగా మీరు విత్డ్రా చేసుకోవాలన్నా కానీ కంపల్సరీగా 2 to 3 ఆఫర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్గా మీరు 2-3 ఆఫర్స్ కంప్లీట్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రాగా 20 రూపీస్ కూడా అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి మీరు ఇన్వైట్ చేసుకోవాలంటే మీరు రెఫర్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది ఇన్వైట్ అని. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ చేసుకోవచ్చు. అండ్ మీ యొక్క రెఫర్ కోడ్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ చేసుకొని మీ ఎవరైతే మీ లింక్తో జాయిన్ అయ్యి మీ రెఫర్ కోడ్ ఎంటర్ చేసి అతను కూడా 2 ఆఫర్స్ కంప్లీట్ చేశారు. మీకు ఇన్స్టాంట్గా వచ్చేసి 2040 కాయిన్స్ అయితే వచ్చేసాయి. దీని యొక్క వాల్యూ చెక్ చేసుకుంటే 20 రూపీస్ అయితే వచ్చేసాయి. సో ఇక్కడ ఇన్వైట్ రికార్డ్లో వెళ్తున్నా. ఇన్వైట్ రికార్డ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. రెఫరల్ రివార్డ్ 2040 కాయిన్స్ అయితే నాకు రిసీవ్ కూడా అయ్యాయి. సో ఇలా మీరు ఇన్వైట్ ప్రాసెస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఎలాంటి మొబైల్ ట్రిక్ అయితే యూస్ చేసుకోవాలి అంటే ఒకే డివైస్లో మనం మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటే సో మనకు పేమెంట్ అయితే రాదని చెప్తున్నారు. సో ఎందుకు రిస్క్ అనేది సింపుల్గా మీరు వేరే మొబైల్లో అయితే ట్రై చేసుకోవచ్చు. సింపుల్గా యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా అర్నింగ్ చేసుకుంటారు. మీకు రెఫర్ కూడా కౌంట్ అయితే అవుతుంది. అండ్ జెన్యున్గా అయితే రెఫర్ చేసుకుని లేదంటే సెల్ఫ్ అర్నింగ్ కూడా అయితే చేసుకోవచ్చు. మనకు డైలీ యాప్స్ వచ్చేసి అప్డేట్ అయితే అవుతుంటాయి కాబట్టి సో ఈజీగా మీరు సెల్ఫ్ అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో వచ్చిన మనీ ఎలా విత్డ్రా చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ మీకు విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ న్యూ యూజర్స్కి వచ్చేసి మనకు 9800 కాయిన్స్ ఉంటే మనం 100 రూపీస్ విత్డ్రా చేసుకోవచ్చు. అదే ఓల్డ్ యూజర్స్కి వచ్చేసి 12000 కాయిన్స్ ఉంటే 100 రూపీస్ విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ 19000 కాయిన్స్ ఉంటే 200 విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ 28000 కాయిన్స్ ఉంటే 300 అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ మీ యొక్క అకౌంట్లో 9800 కాయిన్స్ రాగానే సింపుల్గా విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క బ్యాంక్ కార్డ్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క బ్యాంక్ కార్డ్ అంటే మీ యొక్క ఏదైతే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఉందో సో అది డీటెయిల్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీ యొక్క ఎఫ్ఎస్సి కోడ్ అండ్ మీ యొక్క నేమ్ ఇవన్నీ ఎంటర్ చేసి సో మీ విత్డ్రా అయితే చేసుకొని విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి వితిన్ 24 అవర్స్లో మీరు ఏదైతే బ్యాంక్ విత్డ్రా చేశారో సో అందులో అయితే క్రెడిట్ అవుతుంది. కాబట్టి సో ఎవరు కూడా మిస్ అయితే కావద్దు. అండ్ మస్ట్ అండ్ షుడ్గా మీరు రెఫర్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా మీరు 2 ఆఫర్స్ కంప్లీట్ చేయాలి. అండ్ రెఫర్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. అలాగే మీరు రెఫర్ ఫ్రెండ్స్ ఎవరైతే చేస్తుంటారో మీరు సో వాళ్ళు కూడా 2 ఆఫర్స్ కంప్లీట్ చేశాను మీకు రెఫర్ అమౌంట్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో 100% యూజ్ అయితే చేయండి. మనకు సెల్ఫ్ అర్నింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో ఎవరు కూడా మిస్ అయితే కావద్దు. డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇచ్చింటే అక్కడి నుంచి మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.